పుస్తక పరిచయం చేయాలి, కానీ 2 నిమిషాల టైం ఉంది. కాబట్టి పుస్తక పరిచయం కంటే కూడా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? 2-3 పాయింట్లు చెప్తాను. ఒకటి, ఆనాడు పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. ఆ పోరాటం ఇప్పుడు వర్తించదనే వాళ్లకు మొదటి విషయం నేను చెప్పదలుచుకున్నది, తెలంగాణ పోరాటము మనకు ఒక గొప్ప విప్లవ స్ఫూర్తిని అందించింది. ఆ విప్లవ స్ఫూర్తిని, దానికి మార్పు లేదు. అలాంటి విప్లవ స్ఫూర్తి ఉంటేనే ఈనాడు దేశంలో మనం విప్లవోద్యమాన్ని నిర్మించగలుగుతాం. ఈనాడు విప్లవ స్ఫూర్తి లేదు, కొరవడింది. అన్నిట్లు కల్తీ అయినట్టుగానే విప్లవం కూడా చాలా కల్తీ అయిపోయింది. విప్లవ గ్రూపులు కల్తీ అయిపోయారు, నాయకత్వం కల్తీ అయిపోయారు. కాబట్టి మనం మన చరిత్రని, తెలంగాణ సాయుధ పోరాటం యొక్క స్ఫూర్తిని తీసుకొని అక్కడ ఎంత త్యాగం చేశారు, ఎంత కష్టపడి పోరాటం నిర్మించారు అనేది తెలంగాణ పోరాటం మనకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ఈనాడు నిజంగా విప్లవం కోసం పనిచేయదలుచుకున్నటువంటి వారు ఆ విప్లవ స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పేది మొదటి పాయింట్ నేను చెప్పదలుచుకుంది. రెండోది, ఈనాడు దేశమంతా కూడా కులం మతం పేరుతో చీల్చబడుతున్నది. హిందూ మతం పేరుతోని, హిందూ ముస్లింల పేరుతోని ప్రధానంగా కాషాయ హిందుత్వ శక్తులు పనిచేస్తే దానికి పోటీగా మేమెంతో మాకంతా అని చెప్పి కుల విభజన పేరుతోని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ తెలంగాణ పోరాటంలో ఈ 2 కూడా తప్పని చెప్పి నిరూపించింది తెలంగాణ పోరాటం. కాసిం రజవీ నాయకత్వంలో ముస్లింస్ని ఎంత రెచ్చగొట్టినా, రజాకారులు ఎంత చేసినప్పటికీ ప్రజల్లో హిందూ ముస్లిం యొక్క ఐక్యత ఒకళ్ళొకళ్ళు కాపాడుకున్నారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంటే అక్కడంతా కూడా అక్కడ రజాకారులంతా పారిపోతే, పోలీసులంతా పారిపోతే కమ్యూనిస్టుల దగ్గరికి వచ్చింది ఆమె. మేమేం తప్పు చేసామంటే మీరేం తప్పు చేయదు, మిమ్మల్ని మీ ఇంటి దాకా వదిలిపెడతామని చెప్పి దళం తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చింది. అలాంటి ఎన్నో సంఘటనలు జరిగినాయి. హిందూ ముస్లింస్ అక్కడ ఐక్యంగా ఉన్నారు. రెండోది, మేమెంతో మాకంత అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి పనిచేసింది. ఏం సాధించింది? ఇవాళ దేశమంతా కూడా పేదరికం గురించి కనుక ఆలోచిస్తే బీహార్, ఉత్తరప్రదేశ్ అవి మొదటి 2 ర్యాంకుల్లో ఉన్నాయి. మరి 4 సంవత్సరాలు మీకు అధికారం అప్పచెప్పితే ఏం సాధించి పెట్టారు ప్రజలకు? మీ ఏ దళితులు ఏదైతే అంటున్నారో, ఏ అట్టడుగు వర్గాలు అంటున్నారో వాళ్ళకి మీరు సాధించి పెట్టింది ఏమిటి? ఒకవేళ మీరు సాధిస్తే మరి అక్కడ అందరికంటే దేశంలో పేదరికం ఎందుకుంది ఇప్పుడు? కాబట్టి మేమెంతో మాకెంతో అనే పద్ధతిలో అధికారం అప్పచెప్పితే వాళ్ళు పాలకవర్గాల్లో కలిసిపోతారు. మాయావతి పాలకవర్గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు అలాంటి అధికారం కుల ప్రతిపాదిక మీకు అధికారం కప్పచెప్తే ఆ కులాలే వెనుకున్నటువంటి పేద ప్రజలు ఎవరు బాగుపడరు. దాంట్లో నాయకులే పాలకవర్గాల్లో కలిసిపోతారు, వాళ్ళు సంపన్నులు అవుతారు అనేది మన 75 సంవత్సరాల అనుభవం కూడా తెలియజేస్తుంది. తెలంగాణ పోరాటంలో ఏం జరిగింది? ఏ పేద ప్రజలైతే హరిజనులు, దళితులు, వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవితంలో మొదటిసారి 2 పూట్ల తిండి తిన్నారు. అందరు కలిసికట్టుగా పోరాడారు. ఆనాడు అంటరానితనం అనేది పక్కకు పోయింది. ఎంతో మంది కార్యకర్తలు పోయి మన హరిజన్సిలలో పోయి రక్షణ తీసుకుంటే వాళ్ళు ఎంతో కాపాడారు. అంటరానితనం అనేది తాత్కాలికంగా పక్కన పోయింది. మరి 75 సంవత్సరాల తర్వాత ఇన్ని సంఘాలు వచ్చినాయి, ఇన్ని దళిత ఉద్యమాలు వచ్చాయి. ఈ అంటరానితనాన్ని ఏమన్నా గోరంతా కూడా ఏమన్నా ఖండించగలిగాయా? తెలంగాణ పోరాటంలో ఒక 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక పోరాటంలో ప్రజలందరినీ ఎట్లా ఐక్యం చేశారు? ఐక్యం చేయటమే కాదు, ప్రజల జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది. డివి గారు రాశారు, 1000 సంవత్సరాల్లో మొదటిసారిగా 2 పూటల అన్నం తిన్నారు పేద ప్రజలు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇచ్చారని చెప్పారు. అది తెలంగాణ పోరాట సాయుధం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఈ యొక్క కుల సంఘాలు, మత చీలికలు ఇవన్నీ కూడా విప్లవోద్యమాన్ని పక్కదారి పట్టించడానికి పాలక వర్గాలకు తోడ్పడేటువంటి యొక్క సాధనాలు తప్ప ఇది మేమెంతో మాకంతా అనే దాంతో ఏ ఫలితం రాదనేది మన 75 సంవత్సరాల అనుభవాలంతా కూడా తెలియజేస్తుంది. తెలంగాణ పోరాట కాలంలో ఐక్యంగా ఉండటం వల్ల వారు ఎలాంటి ఫలితాలు సాధించారు? భూములు సాధించుకున్నారు. భూములు కీలకం. భూములు చేతికి వచ్చినప్పుడు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికారు. అయ్యా బానిసని అనటానికి వీల్లేదు. ఆ పరిస్థితులు పోయినాయి. కాబట్టి సమాజంలో మౌలికమైనటువంటి మార్పు, నిజమైనటువంటి మార్పు రావాలంటే ఏ తెలంగాణ పోరాటం వర్తిస్తుందా వర్తించదా అని కాదు,
ఏ బంధాల పోరాడతాం అనేది మన నికేశ్వర్ గారు చెప్పినట్టుగా మన భారతదేశ వాస్తవ పరిస్థితులకు మంచిగా అన్వయించుకుందాం. కానీ దానికంటే మొదట కావాల్సింది నిజాయితీగా అంకిత భావంతోని విప్లవ స్ఫూర్తితోని విప్లవం కోసం నడుం కట్టుకొని పనిచేసే కార్యకర్తలు నాయకులు కావాలి. ఈ దేశానికి ఇప్పుడు ఉన్నటువంటి కొరత అది. నాయకులంతా కూడా మొన్న మధ్యన ఒక నాయకుడు ఆఫీస్కి పిలిచి హత్య చేశాడు కార్యకర్తని. న్యూ డెమోక్రసీ చంద్రన్న గ్రూప్ ఇట్లా అంతా చెడిపోయింది. విప్లవం పేరుతో కల్తీ అయిపోయింది. నిజమైన విప్లవం నాయకులంతా కల్తీ అయిపోయారు. దాని అర్థం వాళ్ళు అనుకున్నటువంటి శ్రేణులంతా కల్తీ అయిందని కాదు. వాళ్ళకి విప్లవ కాంక్ష ఉన్నది, కార్యకర్తలు నిజాయితీతో ఉన్నారు. కానీ నాయకులు అత్యధిక భాగం తెలుగు రాష్ట్రాల్లో అయితే, నేను 12 సంవత్సరాల నుంచి బయట ఉంటున్నా, అన్ని గ్రూపులు నన్ను పార్టీలో చేరని కోరారు. కానీ మీరు ఎవ్వరు కూడా నిజంగా విప్లవం కోసం పనిచేస్తలేదు. నేను ఎవ్వరి దాంట్లో కూడా చేరను. మేము చేయగలిగినటువంటి ఒక విప్లవ కృషిని ఈ సాహిత్య రూపంలో మా జీవితం యొక్క అంతిమ దశ వరకు కూడా, చివరి దశ వరకు కూడా మాకు ఆదర్శము కాకలు తీరిన యోధుడిని ఒక నవలు ఉండే, రష్యన్ నవలు. ఆ రష్యన్ నవలలో అతను మంచం మీద పడుకుంటే కూడా పార్టీకి దరఖాస్తు పెడతాడు. నాకు పార్టీ పని అప్ప చెప్పాలి. అయ్యో నువ్వు మంచం మీద ఉన్నావు కదా, నువ్వేం చేస్తావు అంటే, మంచం మీద నుండి ఏం చేయగలుగుతాను అది అప్ప చెప్పండి అన్నాడు. అది మాకు స్ఫూర్తి. మేము మంచం మీద ఉన్నా సరే, మాకు 75 లెటర్ అయ్యారు, వెంకరెడ్డి గారు 82 లెటర్ అయ్యారు. అయినా మా స్ఫూర్తి దేవులపల్లి గారు అందించినటువంటి స్ఫూర్తి మాలో నరాలను జీవించుకొని పోయినది. జీవితంలో చివరి దశ వరకు కూడా సరైనటువంటి ఒక విప్లవ పద్ధతుల్లో విప్లవ ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసము దానికోసమే పనిచేస్తామని చెప్తూ నెక్స్ట్ మిత్రులు ఎవరు లేరా? లేకపోతే టైం తీసుకుంటా. కాబట్టి ఇవన్నీ కాకుండా దేశంలో ఇప్పుడు కావాల్సింది నిజమైనటువంటి ఒక విప్లవకారులు. ఈనాడు పరిస్థితి ఏమిటి, ఎట్లా తయారైంది?